అప్పుడు ఇప్పుడు సార్ గురువుగారు తేడాలేమిటి ఈ ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్లో, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో, గవర్నమెంట్స్లో అని వివిధ క్యాంప్స్లో ఈ పబ్లిక్ ఏజెన్సీస్ ఇంజనీర్స్ అనేక క్వశ్చన్స్ చేసి ఉన్నారండి. యాజ్ పర్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సర్వే హిస్టరీ రీసెర్చ్ రిజల్ట్స్ ప్రకారం మనం చెప్పుకుందాము. ఆ దేశమా ఈ దేశమా, ఆ రాష్ట్రమా ఈ రాష్ట్రమా, ఆ పార్టీ ఈ పార్టీ, ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కాదు, కానీ మనం వాస్తవాన్ని తెలుసుకుందాము. అప్పుడు గుర్రాలు, ఎడ్ల బండ్లు వగైరా ఉండేయండి పాతకాలంలో. నేడు రకరకాల వాహనాలు వగైరా ఎక్విప్మెంట్ మెషినరీస్ వచ్చాయి. అప్పుడు టైప్ మెషిన్స్ మాన్యువల్గా పనిచేసేవాళ్ళు, మాన్యువల్గానే డ్రాయింగ్లు వగైరా గీసేవాళ్ళు, స్టేట్మెంట్ చేసుకునేవాళ్ళు, మీటింగ్ ప్రపోజల్స్ అవి ఉండేవి, అవి తీసుకుని పోయేవాళ్ళు, మాన్యువల్గా స్టేట్మెంట్ తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు కంప్యూటర్స్ వగైరా అన్నీ వచ్చాయి, ప్రింటర్స్, కంప్యూటర్స్ అని. నెక్స్ట్ అప్పుడు ఆనెస్ట్ ఇంజనీర్స్, మోరల్ బెస్ట్ ఇంజనీర్స్కి ప్రమోషన్, కీ పోస్టు, ఇంపార్టెంట్ పోస్టు ఇచ్చేవాళ్ళు, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ దగ్గర ఉంచేవాళ్ళు అండి. పొలిటీషియన్ కూడా చాలా ఆనెస్ట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పినట్టు సినీ యాక్టర్సు, తర్వాత ఇజ్రాసు, క్రిమినల్స్ కూడా రూల్ చేస్తారు ఇప్పుడు కలియుగంలో. అది కామన్, అంత పాడు చేస్తారు. తర్వాత యోగులు వస్తారు, దేవుళ్ళు వస్తారు, వీళ్ళందరినీ సంహరిస్తారు, క్రిమినల్స్ని సెటరేట్ చేస్తారు. అది కామన్ అనమాట. ఇది సైకిల్ లాగా తిరుగుతుంటుంది. ఈ అడ్మినిస్ట్రేషన్ కూడా అలానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ క్రిమినల్స్ అంతా ఏం చేస్తారంటే రూలర్స్ వాళ్ళకి కావాల్సిన వారికి పోస్ట్ ఇస్తారు. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేవాళ్ళు, డబ్బులు తినేవాళ్ళు, వసూలు చేసి ఇచ్చేవాళ్ళని పెట్టుకుంటున్నారు. ఆ ప్రాజెక్ట్ అన్నీ రాలిపోతున్నాయి, కొట్టుకుపోతున్నాయి, సింక్ అవుతున్నాయి, కుంగిపోతున్నాయి, అలా పాడైపోతున్నాయి. అది మనం గమనిస్తూనే ఉన్నాం. నేడు ఈ పిచ్చి ప్రొఫార్మాస్ అని పెడుతున్నారు. రోజు 2-3 ప్రొఫార్మాసు అడ్డవుల రోజు మీటింగ్లు అన్నీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఇంజనీర్ల బుర్ర పోతుంది, కళ్ళు పోతున్నాయి, ఆలోచన చేయలేకపోతారు, సరైన ప్లాన్ వేయలేకపోతారు, ఫీల్డ్ వర్కులపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. ఆ ప్రొఫార్మాలు నింపడానికే సరిపోతుంది. ఆ కంప్యూటర్ దగ్గర కట్ అండ్ పేస్ట్ అన్నీ రాంగ్ అవుతుంటాయి. ఒకసారి అంటుకుంటుంది, ఒకసారి అంటుకోదు, ఒక దాంట్లో 2-3 ఉంటాయి స్టేట్మెంట్లు. వెనకట్టు ఏంటంటే సింపుల్గా మాన్యువల్గా టైప్ చేసుకునేవాళ్ళు, లేదా హ్యాండ్ రైటింగ్తో రాసుకునేవాళ్ళు, లేదా ఒక స్టేట్మెంట్ వేసుకెళ్ళేవాళ్ళు, బడ్జెట్ గిట్ట కావాలంటే మీటింగ్ సక్సెస్ఫుల్ చేసేవాళ్ళు. ఏముందండి మీటింగ్లో స్టేట్మెంట్ చాలదా? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ గురించి ఒక 2 పేజీలు మ్యాటరు, ఒక 2-3 పిక్చర్లు చాలదా? బడ్జెట్ గురించి ఒక స్టేట్మెంట్ చాలదా? మాన్యువల్గా రాసుకోపోయేది సరిపోతుంది. ఈ హంగామా అంత అవసరం లేదు. పీపీటీ అని, ప్రొఫార్మాలని, ఇవన్నీ కంప్యూటర్ మ్యాటర్ అని చెప్పేసి వీరికి టైం వేస్ట్ అయిపోతుంది. అంతా కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. వారం 15 రోజులు ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ చేసుకోవాలి, నెలకు ఒక మీటింగ్ సరిపోతుంది. మామూలు మాన్యువల్ స్టేట్మెంట్స్ సరిపోతాయండి. సరే ఇవేం వాడొద్దు అని కాదు, కానీ 50-50 వాడుకోవాలి. వర్క్స్ కూడా లేయర్ బై లేయర్ కొద్దిగా గ్యాప్ ఇచ్చి క్యూరింగ్ చేసి నిదానంగా చేసుకోవాలి. మరీ స్లో కాదు, మరీ స్పీడ్ కాదు, అలా చేస్తేనే ప్రాజెక్ట్ అండి. కంప్యూటర్స్ వల్ల కొత్త ప్రాజెక్టులు ఏమవ్వవు, క్వాలిటీ ఏం